నేతల ఇళ్లలో సంబరాలు అంబరానంటున్నాయి. మామూలుగా మనం జనరల్గా పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని. అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో మనకు అదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు సతీమణి, అదేవిధంగా లోకేష్ సతీమణి, పవన్ కళ్యాణ్ సతీమణి, అదేవిధంగా పొంగూరు నారాయణ ఇంట్లో సంబరాలు, ఇలా గెలిచిన నేతల ఇళ్లలో సంబరాలు కనిపిస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఊహించని రీతిలో, అనూహ్య రీతిలో విజయం సాధించడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరొక వైపు ఇళ్లలో కేక్ కటింగ్ చేస్తూ తమ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ భార్య, అదేవిధంగా కొడుకు అకీరా కూడా పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నారు. మనం చూసాం విజువల్లో, సాస్ టీవీ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ భార్య ఆయనకు హారతినిస్తుంది. దాదాపు రాష్ట్రంలోనే అత్యధిక ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి. సో ఈ నేపథ్యంలో ఆయనకు అటు పిఠాపురంలో అభిమానులు అయితే బ్రహ్మరథం పడుతున్నారు, మరొక వైపు ఇంట్లో కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అదేవిధంగా లోకేష్ 2019లో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి పాలైన తర్వాత అనేక విమర్శని లోకేష్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది వైసీపీ నేతల నుంచి. ఇప్పుడు అదే లోకేష్ ఎక్కడైతే 2019లో ఓడిపోయాడో మంగళగిరి నియోజకవర్గం నుంచి మళ్ళీ ఈసారి కూడా 24లో పోటీ చేసి గెలుపొందారు. సో ఈ నేపథ్యంలో అటు లోకేష్ కుటుంబ సభ్యులు కావచ్చు, చంద్రబాబు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. అవన్నీ మనం చూస్తున్నాం. మరొకవైపు నెల్లూరు సిటీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో దిగిన పొంగూరు నారాయణ, ఈయన గతంలో ఓడిపోయినప్పటికీ మంత్రిగా పనిచేశారు. 24లో ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గెలిచే ఫస్ట్ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా నెల్లూరు సిటీ అనే చెప్పుకున్నాము. సో అదేవిధంగా నారాయణ గెలుపొందారు. సో ఆయన గెలుపు కరెక్ట్గా చెప్పాలంటే నల్లేరు మీద నడకలాగే సాగింది. సింపుల్గా గెలిచేశారైనా. అవతల పక్క ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో నారాయణ గెలుపు నల్లేరు మీద నడకైపోయింది. సో ఆ నారాయణ ఇంట్లో కూడా మనం సంబరాలు చూస్తున్నాం. మరొకవైపు ఎక్కడికక్కడ ఇంకొక విషయానికి వస్తే, ఇక్కడ రోడ్ల మీద అయితే మాత్రం టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అటు టపాసులు పేలుస్తూ బైక్ ర్యాలీలు చేస్తూ పార్టీ జెండాల చేతబట్టి జై తెలుగుదేశం, జై జనసేన నినాదాలతో నెల్లూరునంతా కూడా హోరెత్తిస్తున్నారు. సో మొత్తం శ్రేణులంతా కూడా సంబరాలు మునిగిపోయారు. మరొకవైపు ఇంట్లో కూడా అంటే నేతల ఇళ్లలో కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్ళు వాళ్ళు పడ్డ ఒక కష్టానికి